ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ విధియ శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు, దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శనగల దానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క ప్రీతిని కలిగిస్తాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి కుదురుతోటి యుతి శత్రు క్షేత్ర స్థితి కాబట్టి ఇది అతి ప్రతికూలతను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శని జపం, నువ్వుల దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఈ రోజు మరో ప్రత్యేకత, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇంకా ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ఆందోళన తగ్గుతుంది. నూతన విషయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని గృహిణీలు కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తే ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి. విజయాలు తథ్యం. చేపట్టేటువంటి వ్యవహారాలు గృహరీత్యా కూడా మహిళలకు ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విజయాలు విద్యార్థులకి చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తరువాత అనుకూలతని కలిగిస్తే పారిశ్రామిక రంగం వారికి విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఊరట పరిస్థితులు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని ఆటంకాలని చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. వేగవంతమైన నిర్ణయాల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రు సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని కనకాంబరాలతో పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. అనాయాస విజయాలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. క్రీడారంగంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కన్నా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని నందివర్ధనాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు, విఘ్నాలు కొనసాగుతాయి. నూతన వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ఊరట కలిగిస్తాయి, తర్వాత సమస్యలను కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడం చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ తప్పనిసరి. నూతన కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు మాత్రం ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తే గృహ విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక రుగ్మతులు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు తారసపడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విద్యార్థులు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి కలిసి వస్తాయి. గుర్తింపు రాణింపు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బాధ్యతల్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ ప్రయత్నాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా వెన్నట్టి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విభేదాలు ప్రత్యర్థులతో తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు.
న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. ప్రత్యర్థుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అర్చించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అత్యంత విశిష్టవంతమైనటువంటి దిశ తూర్పు దిశ. ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ని మనం నిత్యం కూడాను తూర్పు వైపుకు తిరిగే అర్చనాది కార్యక్రమాలు చేస్తాం. సూర్య నమస్కారాల వంటివి కూడాను మనం తూర్పు దిశలో నిలబడి చేయటం ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది పలుకుతుంది. అందుకే ఆ స్వామి మనల్ని అనుక్షణం కూడాను ఆరోగ్యప్రదాతగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అటువంటి తూర్పు దిశకు ఉన్నటువంటి ప్రాధాన్యత యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తుంది. తూర్పు దిశలో వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా దోషాలు గనక ఉన్నట్లయితే అవి ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని ఇంటి యజమానికి కలిగిస్తాయో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కదా. మరి అందుచేతనే తూర్పు వైపున ఎటువంటి పరిస్థితుల్లో కూడాను చెత్తా చెదారం, రాళ్ల కుప్పలు, మట్టి కుప్పలు ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉపయోగించినటువంటి చెత్త చెదారం ఆగ్నేయంలో కానీ లేక నైరుతిలో కానీ ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అక్కడ ఉంచి తరువాత బయట పారవేసేటువంటి విధి విధానాన్ని గురించి ఆలోచించడం మంచిది కదా. మరి తూర్పు వైపున ఖాళీ స్థలం వదలకుండా కొంత ఎత్తుగా నిర్మాణం చేసి పడమడ వైపు వాలుతో వరండా కనుక నిర్మాణం చేసినట్లయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు సంభవించడానికి ఆస్కారం ఉంది. అసలు ప్రతి యజమాని కూడా ప్రతినిత్యం కూడాను సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం అనేటువంటిది మర్చిపోకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వటం జరిగితే యజమాని ఎత్తు భాగంలో నివసిస్తూ పల్లంగా ఉన్నటువంటి భాగాన్ని అద్దెకు ఇవ్వాలి. అద్దెకు ఉంటున్నటువంటి వారు ఖాళీ చేసిన వెంటనే వేరే అద్దెదారులను చూసుకోవాలి. ఎవరూ కూడాను అద్దెకు రాకపోతే ఆ భాగాన్ని కలుపుకొని ఇంటి యజమానే వాడుకోవటం చాలా మంచిది. ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన ఎటుకు చేస్తారండి? సహజసిద్ధంగా ఇల్లు మొత్తం కూడాను లెక్కగట్టి ఆ యొక్క ప్రభావరీత్యా ఆ శంకుస్థాపన యొక్క ఆ యొక్క గుంట తీసేటువంటి విధి విధానంలో కూడాను ఈశాన్యం నుంచి ఎంత ముందుకు జరిగి ఆ యొక్క శంకుస్థాపన గుంట తీస్తే సర్వదా లాభదాయకమో అది గ్రహించి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. శంకుస్థాపన చేసేటప్పుడు కూడాను విధి విధాన తత్వరీత్యా మంత్రోచ్చరణ చేస్తూ చక్కగా శంకువును పెట్టి ఆ శంకులో పాదరసం, నవధాన్యాలు, అలాగే రాగి, వెండి మొదలైనటువంటివి నవరత్నాలతో కూడి శంకుస్థాపన చేసి పెద్దల యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అటువంటి పవిత్రవంతమైనటువంటి స్థలాన్ని నిర్మాణం చేసిన తర్వాత అద్దెకిద్దామని చెప్పేసి మీరు ఈశాన్యం వైపు అద్దెకివ్వకుండా ఇంటి యజమాని దక్షిణ వైపు ఉండాలి అని చెప్పేసి మీరు భావన చేసి అటువైపు కనుక మీరుండి ఈ అద్దెకిచ్చినటువంటి వాళ్ళకి ఎలా ఉందో మీరు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను శంకుస్థాపనాది కార్యక్రమం చేసినటువంటి ప్రదేశంలో నివసించటం సర్వే సర్వత్రా శుభదాయకం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అద్దెకి ఇవ్వాలి అని భావించినప్పుడు మాత్రమే. అలాగే యజమాని ఉత్తరం వైపున నివసిస్తూ గనక ఉన్నట్లయితే సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం కావటానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. తూర్పు ముఖద్వారం గల ఇంటికి
ప్రహరీ గోడ ఎత్తుగా ఉండకూడదు. ఇక్కడ ప్రహరీ గోడలకి చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు ఇచ్చారు. అదేంటండి మీరు ఇట్లా చెప్తారు? ఎవరు ప్రహరీ గోడ కట్టినప్పటికీ కూడాను ఒకటి ఎత్తు ఒకటి తక్కువగా కడతారా ఏంటి? 4 వైపులా కూడాను చాలా చక్కగా ప్రహరీ గోడ ఉండేటట్టుగా కట్టుకోవాలి కదా. మీరేమో దక్షిణం ఎత్తు ఉండాలి, పడమర ఎత్తు ఉండాలి, తూర్పు ఉత్తరం కొద్దిగా తక్కువ ఉండాలి అంటున్నారంటే మరీ తక్కువ ఉండేటట్టుగా కట్టరాదు. ఇలా ఎవరైతే ప్రహరీ గోడ నిర్మాణం చేస్తారో వారి ఇంట ఐశ్వర్యం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. ఇక ఇంటికి వాస్తు దోషం కనుక ఉంటే ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉన్నవాళ్ళు కూడాను ఆ దుష్ఫలితాలని అనుభవిస్తూనే ఉంటారు. మేమేమిటోనండి ఈ మధ్య ఇంట్లోకి అద్దెకెళ్ళాం, ఎన్ని పనులు అనుకుంటున్నప్పటికీ కావటం లేదండి, ఇటీవల కాలంలోనే మారామండి, వాళ్ళు ఏదో ఖాళీ చేయమంటే వచ్చేసాం, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని వాస్తుని పాటించడు. అందుచేత వాస్తు శాస్త్రరీత్యా అనేక దోషాలున్నాయి. ఆ దోషభూయిష్టమైన ఇంటిలోకే వీళ్ళు కూడా చేరటం జరిగింది. ఆ ఇంటి యజమానితో పాటు ఇంటికి అద్దెకు వచ్చిన వాళ్ళు కూడాను ఆ బాధని అనుభవిస్తారు. తూర్పు వైపున ఖాళీ స్థలంతో పాటు ఈశాన్యం కూడా తగ్గిపోయిందనుకోండి, గృహ యజమాని పెద్ద కుమారుడు అనారోగ్యానికి గురవుతాడు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి వారు మానసిక వ్యధను అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసిన ముఖ్యాంశాలు. పడమర దిశకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వాస్తవాల గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాంగి సంస్కార అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. అటువంటి అమ్మ ఐదవతనం కాదా? భర్తను ఎలా తాగమంది విషయం అంది. మింగిడివాడు విభుండని మింగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని నమ్మింది. నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకేమవుతుంది తాగండి. లోకాల కోసమని చెప్పి మహానుభావుడు ఇతపూర్వం దక్షయజ్ఞం చేసి ఆయనకి హవిస్సులు ఇవ్వమని బయలుదేరినటువంటి దేవతలకు ఉపకారం చేయవలసి వస్తే, ఏరా మీరు ఆనాడు నాకు హవిస్సివ్వనని యజ్ఞం చేశారు కదా అని ఎత్తి పొడవకుండా తండ్రి కాబట్టి వాళ్ళ కష్టాన్ని నివారించడం కోసం గబగబా పరిగెత్తికెళ్ళి తన చుట్టూ సురసంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడం ఘనగంభీర రవంబుతోచివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషము విషాహరమునాహారించే హేలాగతిన్. గబగబా వెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని కంఠంలో పెట్టుకుని లోపలికి పంపితే లోకాలు పోతాయి, బయటికి వదిలితే లోకాలు పోతాయని కంఠంలో పెట్టుకుని తెల్లటివాడు మచ్చలేనివాడు మచ్చ పొంది గరళకంఠుడై శ్రీకంఠుడై నీలకంఠుడై లోకాల్ని కాపాడాడు. బిడ్డల కోసమని ఇంత కష్టాన్ని తాను అనుభవించాడు. తండ్రి అన్నవాడు లోకంలో ఎక్కడైనా బిడ్డల కోసం ఎంత కష్టమైనా తాను అనుభవిస్తాడు తప్ప బిడ్డలని కనీసం ఎత్తి పొడుపు మాట కూడా అనడం. ఒరే నిన్ను చూడాలనుందిరా నాన్నగారికి, 104 జ్వరంతో ఉన్నారని చెప్పదు పిచ్చి తల్లి. చూడాలని పలవరిస్తున్నారు, రా ఒక్కసారి రారా అంది. అమ్మ ఈ మధ్య పదోన్నతి వచ్చిందమ్మా, 6 నెలలు సెలవు పెట్టకూడదు, 6 నెలలు పోయాక వస్తాలే అన్నాడు కొడుకు. ఊరుకుందమ్మ. ఈ పెద్ద ఆయనకి కొంచెం అనారోగ్యం తగ్గి స్వస్థత కలిగింది. కోడలు ఫోన్ చేసింది, మామయ్య గారు మీ అబ్బాయికి కామెర్లు వచ్చాయన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కలవరిస్తున్నారు. మా నాన్నగారు చిన్నతనంలో నాకు అనారోగ్యం వస్తే చంద్రశేఖర 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 పాహిమాం అంటూ విభూతి పెట్టేవారు బొటనవేలుతో. మా నాన్నగారు బొటనవేలుతో విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది, మా నాన్నగారిని రమ్మనవే అంటున్నారు. నా మామయ్య గారండి ఒక్కసారి రండి అంటుంది. ఏమ్మా నాకు జ్వరం వస్తే మీ ఆయన రాలేదు కానీ నేను రావాలా అంటాడా తండ్రి? రిజర్వేషన్ లేకపోయినా రోహిణీ కార్తె అయినా సరే తలుపు దగ్గర నిలబడి జనరల్ కంపార్ట్మెంట్లో ఊరెళ్ళి గుక్కడు మజ్జిగ తాగడానికి ఇంటికి కూడా వెళ్లకుండా పరుగున కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న నీకేం పర్వాలేదురా, నేను మొక్కుకున్నాను, 7 కొండల వాడున్నాడు, నడిచి కొండెక్కుతాను రా, మల్లికార్జునుడికి అభిషేకం చేస్తాను, నీకేం పర్వాలేదు నాన్న, బెంగ పెట్టుకోకు తగ్గిపోతుందంటాడు.
అది తండ్రి అంటే. అటువంటి తండ్రిని ఎంచడం, అటువంటి తండ్రిని తప్పు పట్టడం, తండ్రికి ఏం తెలుసు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానడం ఘోరమైన అపచారం. తండ్రికి గౌరవము అంటే ఒక్కటే, తండ్రిని తండ్రిగా గౌరవించుటయే, తండ్రి మాట ఔదలదాల్చుటయే. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తీర్పు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే లక్ష్మణస్వామితో, తండ్రి అంటే ఏమనుకుంటున్నావు, నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితురశుశ్రూష తస్యవా వచన క్రియా. ధర్మము అన్న మాట గురించి ధర్మశాస్త్రాలన్నీ చదవక్కర్లేదురా, తండ్రి గారు చెప్పిన మాట వినడమేదో అదే ధర్మము, తండ్రి శుశ్రూష చేయడమేదో అదే ధర్మము. తండ్రిని అతిక్రమించడం ధర్మం కానే కాదు, నాకన్నీ తెలుసనుకోవడం పరమ అధర్మం. ఈ లోకం ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఒక పెద్ద ప్రచారం, ఎవడి పెళ్ళి వాడిష్టం. తండ్రికి చెప్పేది ఏమిటి, పుస్తకాలైతే తండ్రి కొనివ్వాలి, స్కూల్కి అయితే తండ్రి పంపించాలి, బట్టలు అయితే తండ్రి కుట్టించాలి, నా భార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను. కాదు, అసలు వివాహం అనేటటువంటిది వ్యక్తిగత విషయము కానే కాదు. దానితో అనేక మంది యొక్క గౌరవ ప్రతిష్టలు ముడిపడి ఉన్నాయి. తన తండ్రి కుమారుడికి ఎటువంటి పిల్ల వచ్చి పక్కన కూర్చుంటే సుఖశాంతులను పొందుతాడో తెలుసుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉన్నాడు కాబట్టి కొడుకు పక్కన ఎవరు వచ్చి భార్యగా కూర్చుంటే సుఖపడతాడో నిర్ణయించగలిగిన ప్రజ్ఞ తండ్రికొక్కడిది. అందుకే కోడల్ని నిర్ణయించే అధికారం తండ్రిదొక్కడిది. అంత తాపత్రయపడతాడు తండ్రి. రామాయణంలో రాముడికి సరి అయిన భార్య రావాలని మంత్రులందరినీ సమావేశపరిచాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. నా కొడుక్కి తగిన ఉత్తమురాలైన ఇల్లాల్ని వెతకండి అన్నాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు. సీతాకళ్యాణ ఘట్టం జరగబోయింది. సీతాకళ్యాణానికి తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. లోపల తెలుసు సీతాకళ్యాణానికి తీసుకెడుతున్నానని, పైకి అనడు. శివధనుర్భంగం చేశాడు రాముడు. జనక మహారాజు గారు బంగారు పాత్రలో నీళ్లు పట్టుకొచ్చాడు, కన్యాదానం చేస్తానన్నాడు. పాలకాండలో చెప్పలా మహర్షి, అయోధ్యకాండలో సతీ అనసూయమ్మ దగ్గర చెప్పించారు ఈ రహస్యం. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అయోధ్యాయా పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? క్షత్రియుణ్ణి కాబట్టి శివధనస్సు ఎక్కుపెట్టా, ధనుర్భంగం చేశా. పిల్లని మీరు ఇస్తానంటారేమో, నే పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో లేదో చెప్పవలసిన వాడు నన్ను కన్న తండ్రి దశరథ మహారాజు. ఆయనకి కబురు చేయండి, ఆయన వచ్చి ఆ పిల్లని స్వీకరించమంటే స్వీకరిస్తానన్నాడు. అందుకు రామాయణం నిలబడింది. అది రాముడి యొక్క ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. దశరథుడు వచ్చి ఈమె నీకు తగిన భార్య అన్న తర్వాత పాణిగ్రహణం చేశాడు. తండ్రి అంటే ఎంత మర్యాద అంటే, రామా రామా అని పిలవడం రామనామం గొప్పదే, కానీ రాముడు పరవశించిపోయి ఉలిక్కి పడేది ఎప్పుడంటేట తండ్రి పేరుతో కలిపి పిలిస్తే. దాశరథి అంటే చాలట ఉలిక్కి పడిపోతాట, అమ్మో మా నాన్నగారి పేరుతో పిలుస్తున్నారు నన్నెవరో అని. అందుకే గోపరాజు గారు 100 పద్యాలు చేసినా సరే మకుటం దాశరథి అని పెట్టుకున్నాడు. బండన భీముడు అర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమికలేడను చున్గడ కట్టి భేరికాడంటడంటడంట నిడజంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దాశరథి అని పిలిస్తే చాలు పరవశించిపోయాడు మహానుభావుడు. తండ్రి అంటే గౌరవించడం అంటే రామచంద్రమూర్తిని చూసి మనం రామాయణంలో అధ్యయనం చెయ్యాలి, నేర్చుకోవాలి. తండ్రిని అంత గౌరవించాడు. తండ్రి నిర్ణయించాడు కాబట్టి సీతమ్మని ప్రేమించాడు. ప్రారంభంలో ఆమె గుణముల చేత ఆయనకి తగిన ఇల్లాలైంది. ఒక భార్యతో కలిసి జీవనం ప్రారంభించినప్పుడు భార్య పట్ల గౌరవం ఎందుకు ఏర్పడాలంటే, మొదట్లో ఆమె గురించి ఏమీ తెలియకపోయినా ఈమె నాకు తగిన ఇల్లాలని మా నాన్నగారు కూర్చుంటారు పక్కన, వారు నా అభ్యున్నతిని కోరుతారు కాబట్టి ఈమెను నేను ఆదరించాలని ప్రేమ పుట్టాలి. అందుకే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అంటారు. కాబట్టి అంతటి మహితాత్ముడు రామచంద్రమూర్తి అంటే. దశరథ మహారాజు గారి పేరు చెప్తే చాలు వంగిపోయేవాడంతే. తండ్రి చచ్చిపోయాడని తెలిసేటప్పటికే గబగబా వెళ్ళి దర్భల మీద గారపిండి ముద్దలతో శ్రాద్ధం పెట్టాడు. తను ఏం తింటున్నాడో దానితోనే తద్దినం పెట్టాలి. తను గారపిండి ముద్ద తింటున్నాడు, అందుకని గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడు.
అవి చూసి ఏడిచింది కౌసల్య, నా కొడుకు గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అరణ్యంలోనని. తండ్రి అన్న మాటని అంత గౌరవించాడు రాముడు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళి, రామా అదిగో తాటక, వేయి బాణం వేసి సంహారం చెయ్యంటే ఒక్క క్షణం ఆలోచించినట్టు అనిపించింది విశ్వామిత్రుడికి. ఏమి అనుమానపడుతున్నావా ఆడదాన్ని చంపకూడదని? నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారయుక్తానాం దేశధర్మ సనాతన. అది తప్పా ఒప్పా పక్కన పెట్టు, పాపమా కాదా పక్కన పెట్టు, ప్రజల రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎంతటి పాపమైనా మూట కట్టుకోవలసిందే, ఆడదని చూడకు బాణం వేసేయి అన్నాడు. రాముడు ఏమని చెప్పాడో తెలుసా జవాబు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. నేను ఈ పని చేస్తాను, ఎందుకు చేస్తానో తెలుసా? మా నాన్నగారి మాట గౌరవానికి చేస్తారు. మా నాన్నగారు నన్ను మీతో పంపినప్పుడు ఈ విశ్వామిత్రుడి వెంట వెళ్ళు, విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యి అన్నారు. నేనిప్పుడు మీరు చెప్పింది చేయడానికి ఆలోచిస్తే మా నాన్నగారి మాట వమ్ము చేసినట్టు. అందుకే నేను మీరు చెప్పింది పాటించి బాణం వేసేస్తాను. కారణం మా నాన్న మాట మీద గౌరవం, 2 మీ యందు గౌరవం, వేస్తున్నాను బాణం అన్నాడు. రాముడంటే అంత గౌరవించాడు. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు అన్న రాజుకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. ఆ 100 ఆడపిల్లలు కూడా మహాందగత్యలు. ఒకనాటి సాయంకాలం పర్వత శిఖరం మీద ఉద్యానవనంలో వాళ్ళు తప్పెట్లు మోగిస్తూ పాటలు పాడుతూ తిరుగుతుంటే వాళ్ళ అందం చూసి వాయుదేవుడు మోహించి, మనుష్యకాంతలైతే మీ అందం పోతుంది, నాకు భార్యలు కండి, మీ అందం ఇలా నిలబడేటట్టు చేస్తానని భార్యలు కమ్మని అడిగాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యతి అన్నారు. ఒక ఆడపిల్లని కన్న తండ్రి ఎంతో లోపల కోరుకుంటాడు. ఎందుకని? ఆడపిల్లని కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక తరించాలి. ఆనాడు తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, తండ్రి గారి పేరు చెప్పి ప్రవర చెప్పి కన్యాదానం చేస్తుంటే వాళ్ళు మురిసిపోతారు కన్యాదానం జరుగుతోందని. పితాహి ప్రభురస్మాకం, తండ్రి మా ప్రభువు, తండ్రి చెప్పని వాళ్ళని మేము చేసుకోం, మమ్మల్ని అడుగుతామేం పెళ్లి చేసుకోమని? బుద్ధున్నవాడివైతే మా నాన్నను అడుగు, మా నాన్న కన్యాదానం చేస్తే నీకు భార్యలం అవుతాం తప్ప ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని రామాయణంలో చెప్పారు. కుశనాభుడు ఘృతాచి యొక్క సంతానం 100 కన్యలు. సరే, వాయువు వాళ్ళని గూని పొందమని శపించాడు. వంకర టింకర్లుగా ప్రవేశించాడు. గూని వచ్చి పడిపోతే పరమసమర్థుడైనటువంటి తండ్రి బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చి కన్యాదానం చేస్తే, ఆయన పాణిగ్రహణం చేస్తే ఆయన శక్తికి మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి 100 కన్యలు అభ్యున్నతిని పొందారు. అత్తగారు పరమ సంతోషంగా స్వాగతం చెప్పింది. తండ్రి సమర్థుడై దిద్దుకున్నాడు వ్యవస్థని. తండ్రి అంటే శాస్త్రంలో అంత పెద్దపీట వేసి మాట్లాడారు. ఆ తండ్రి పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. అటువంటి తండ్రికి నమస్కరించడం ఎంతో గొప్పది. తండ్రి కోపం ఎప్పుడొచ్చినా సరే అది అభ్యున్నతి కొరకు వస్తుంది తప్ప కేవలముగా ఏదో పాడు చేయడానికి, నింద చేయడానికి కోపంతో తండ్రి ఎప్పుడూ మాట్లాడు. అకస్మాత్తుగా కోపం వచ్చి తండ్రి కేకలేసిన, తండ్రి నింద చేసిన, అది అమృతం పైకి పొంగి చింగినటువంటి చిలుకు. ఆ ఆర్తిలో, ఆ కోపంలో ఏముంటుందంటే, నేను మంచిగా చెప్తే వినక ప్రమాదం తెచ్చుకుంటారేమో, కాబట్టి నేను గట్టిగా కేకలేసైనా సరే ఆపేయాలి. పిల్లాడిని పట్టుకొని తండ్రి కేకలేస్తాడు. కేకలేయడం సంతోషమా తండ్రికి? ఎంత బాధపడతాడో, అరే వాడిని దెబ్బలాడేనే పాపం చిన్న బుచ్చుకున్నాడే అని. కానీ ఎందుకు దెబ్బలాడతాడు? వాడి అభ్యున్నతి కొరకు. అది చిన్నతనంలో అయితే సర్దుకుంటాడు. పెద్దవాడిని అయిన తర్వాత నా అంతవాణ్ణి నేను తండ్రిని నన్ను తిట్టకూడదని కోరుకోవడం మహాదోషం. ఎంత వయసు వచ్చినా సరే తండ్రి దెబ్బలాడితే అర్థం చేసుకున్నవాడెవరో వాడు మహితాత్ముడు. ఎంత వయసు వచ్చినా సరే తండ్రి దెబ్బలాడితే అర్థం చేసుకున్నవాడెవరో వాడు మహితాత్ముడు. తండ్రి పట్ల గౌరవాన్ని పొందిన వాళ్ళు, తండ్రి కోపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మహితాత్ములయ్యారు. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, తండ్రి ఒకవేళ నిష్కారణంగా కోప్పడితే, కారణం లేకుండా కోప్పడితే అది నింద అవదు, బిడ్డ పట్ల ఆశీర్వచనం అయిపోతుంది. నేను నిష్కారణంగా పిల్లాన్ని తిట్టానే, పాపం వాడు తప్పు చేయలేదు, తర్వాత తెలిసింది, అరే రే తిట్టేశాను అనుకుంటే బిడ్డడికి తండ్రి క్షమార్పణ చెప్పకూడదు. ఒరే నన్ను క్షమించు, సారీ
అని అనకూడదు. బిడ్డల పట్ల పొరపాటు చేస్తే పూజామందిరంలో చెప్పాలి తండ్రి, ఈశ్వర ఇవాళ పొరపాటున బిడ్డని తిట్టాను, వాడు దోషం చేయలేదు, ఆవేశపడ్డాను, ఈశ్వర ఇంకెప్పుడు ఇలా నేను నింద చేయకుండా నాకు నిగ్రహశక్తి నిమ్మని తండ్రి పూజామందిరంలో ఈశ్వరుడికి చెప్పాలి తప్ప బిడ్డల దగ్గర క్షమాపణ అన్న మాట వాడకూడదు. కౌసల్యాదేవి రామాయణంలో ఒకప్పుడు దశరథ మహారాజు గారు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగబోయాడు. ఆవిడ ఎంత ఏడ్చిందో, నేను బతికి చచ్చిపోయిందాన్ని అయ్యాను, ఇవాళ భర్త దైవం, మీరు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడమా? ఈ మాట మీ నోటి వెంట రాకూడదు. ఇలా అనిపించినందుకు నేను బతికి చచ్చిపోయిన దాన్ని అయింది. తండ్రిని క్షమించమని అడగవాలని కోరుకూడదు. మా నాన్నగారు నన్ను ఏదో అన్నారండి, ఆయన నన్ను క్షమించమంటే తప్ప నేను ఊరుకోనండి అనకూడదు, పతనం అయిపోతాడు అటువంటి మాటల చేత. తండ్రి కోప్పడితే కారణం లేకుండా అది నీకు ఆశీర్వచనమే అవుతుంది. ధర్మశాస్త్రం అలాగే మాట్లాడింది. కాబట్టి తల్లిదండ్రులంటే అహరహం కష్టపడి బిడ్డల్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తారు. అందుకే ఉపనిషత్తు మాతృదేవో భవ పితృదేవో భవ అని ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించింది. తల్లిదండ్రుల ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ పీటల మీద కూర్చుంటే వెనక నుంచి కూడా ఏదీ అందించకూడదు. తండ్రి అంటే ఎంత ఔదార్యం ఉన్నవాడంటే ఒక వయసు వచ్చిన తరువాత తన చెప్పులు ఇంకా వదిలిపెట్టేస్తాడు, తనిక కోరుకోడు కర్తవ్యాన్ని. మనం ఏ కావ్యాన్ని ఏ పురాణాన్ని పరిశీలించినా తండ్రి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది, కొడుకుల ఆర్తి అర్థమవుతుంది. దధీచి మహర్షి ఎంత గొప్పవాడయ్యాడంటే తండ్రి పట్ల ఉన్న భక్తి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. మొట్టమొదట తల్లికి నమస్కారం, 2 తండ్రికి నమస్కారం, 3 ఆచార్యునకు నమస్కారం. ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే మనం సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే మహేశ్వరుడు, 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గురువు అన్న మాటకు అర్థం గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం, రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా. అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాల్ని దహిస్తుంది. అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటైతే రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది. దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం. చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి, బాగా కటిక చీకటిగా ఉందనుకోండి, మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే అక్కడ ఉన్నది తాడో తెలియదు, పామో తెలియదు. త్రాటిలో పాము కనపడుతుంది, ఏదో పాము అడ్డంగా పడుకుందని, పడగ విప్పిందని, కదులుతోందని, బుసకొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు. అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ భయం పోదు. ఆ భయానికి కారణం అంతా ఏమిటి అంటే సత్యమైన వస్తువు ఎరుకలోకి రాలేదు. అది తాడో పామో తెలియదు, కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయము వచ్చింది. ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ, తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ, సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే అది తాడో పామో తెలియదు. చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది, అదే దీపం. దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి, తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయము ఆవిరైపోతుంది.
ఇంత చెమట పోతుంది. అయ్యయ్యో ఇంతసేపు పాము అనుకుని భయపడుతున్నాను, అది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు. దీపం ఉంటే సత్యము ఎరుకలోకి వస్తుంది. సత్యము ఎరుకలోకి వస్తే తత్సంబంధమైనటువంటి భయం అంతా పోతుంది. భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే సత్యము ఎరుకలోకి రాని కారణము చేత కలుగుతుంది. అజ్ఞానమునకు మారు పేరు చీకటి. అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది. అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే అది వర్ష ఋతువు. నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి. అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి, దాని మీద శ్రావణ మాసంలో చీకటి, దాని మీద అర్ధరాత్రి. అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము లేక ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం. అందుకే మీరు శివ సందర్భాన్ని తీసుకోండి, కేశవ సందర్భాన్ని తీసుకోండి, ఇద్దరూ కూడా అర్ధరాత్రి వేళే ఆవిర్భవిస్తారు. మీరు చూడండి, అర్ధరాత్రి వేళ 12 గంటలకు వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటి వరకు తనకి కొడుకు పుడితే ఏమైపోతుందోనని భయపడిపోతున్నటువంటి దేవకీదేవికి, వసుదేవుడికి ఊరట కల్పించాడు. అసలు పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం ఏమిటో గోచరమైనంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన. పోతన గారు దాన్ని భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవగానే పసిపిల్లవాడి రూపంలో ఉన్నప్పటికీ ఆయన రూపాన్ని చూసేటప్పటికీ సమస్త భయాలు తొలగిపోయి ఆనందాన్ని పొందాడు. ఒక్క వసుదేవుడు పొందడం కాదు, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికంతటికీ బోధ చేసి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రబోధం చేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు. అందుకే భగవద్గీత అర్థమవడం అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు, ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు. అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు. యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం, పాశాలు వెయ్యడం, రమ్మనడం, నేను రానండం, జీవుడు మొరాయించడం ఉండవు. చిట్ట చివరిసారి యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ ఆత్మని అనుభవంలోకి వచ్చిన వాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. భగవాన్ రమణులు అంత్యకాలం సమీపించింది, శరీరం పడిపోయే సమయం వచ్చేసింది, ఊపిరి సరిగా అందట్లేదు, ఆనంద భాష్పాలు కార్చారు. అమ్మయ్యా, ఈ ఓ గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్టు అత్యంత అల్పమైనటువంటి పరిమితి అయినటువంటి ఉపాధిలోంచి అనంతమైన ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది అని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని చెయ్యూపి నిర్భయంగా శరీరంలోంచి జ్యోతిస్వరూపంగా వెలువడి
అరుణాచల గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోకి ప్రవేశించింది ఆ జ్యోతి. ఆయన కాదు, కొన్ని వేల మంది ఆ రోజు రాత్రి ఆయన యొక్క ఆత్మజ్యోతి ఆ అరుణాచలంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఆ దర్శనం చేశారు. యోగము అన్న మాటకు అర్థం అది. యోగ అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్నవి జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, 3 4 12 16 కనపడుతున్నవి చిట్ట చివరికి సత్యముగా ఒకటిగా రూపాంతరము చెంది అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి యోగము అని పేరు. అటువంటిది యోగాభ్యాసము అంటారు. ఆ నిర్భయత్వం ఇవ్వడానికి, మనకి ఆ జ్ఞానబోధ చెయ్యడానికి ఒక గురువు ఎప్పుడొస్తాడు అంటే, మనం అజ్ఞానం అనేటటువంటి కటిక చీకట్లో ఉన్నప్పుడు ఆ దీపం మనకు అవసరం అవుతుంది. అటువంటి కటిక చీకట్లో ఆ అజ్ఞానము బాగా ఆవరించి ఉన్నప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. మళ్ళీ చూడండి, శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినటువంటి లింగం అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం, శివుడు దీపం, ఆయన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.